మోకాలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పుల బాధలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కృత్రిమంగా కీళ్లను అమర్చే ఈ సర్జరీల గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి సర్జరీ బాధాకరంగా ఉంటుందని, నొప్పులు ముదిరిపోయే వరకు సర్జరీ చేయించుకోకూడదని, మోకాలు మార్పిడి తర్వాత కింద కూర్చోకూడదని, మెట్లెక్కకూడదని, కృత్రిమ కీలు ఎక్కువ కాలము మన్నిక ఉండదని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? మోకాలు మార్పిడి సర్జరీపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యంలో మోకాలు మార్పిడి ఎంతవరకు సురక్షితం? ఈ మోకాలు మార్పిడి అనేది బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకా అదర్ ప్రాబ్లమ్, స్ట్రోక్ ఉంది, ఇట్లాంటి వాటికి చేయొచ్చా లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో ఏజ్తో పాటు వచ్చే ఈ లైఫ్ స్టైల్ కానీ, లేకుంటే జెనెటిక్ ఇష్యూస్ కానీ, వీటి వల్ల షుగర్ ఉండడం అనేది కామన్ ఇష్యూ, కోమార్బిడిటీ. ఇటువంటి వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ని కంట్రోల్లో చేసి, అంటే HbA1c లాంటిది <7 తెచ్చుకొని, అదేవిధంగా బీపీ లాంటివి ఎక్కువ ఉంటే అది కూడా కంట్రోల్ చేసుకొని మనం ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ అంటే ఇంతకుముందు స్టంట్ వేశారు, నాకేం చేయొచ్చా లేదా అని అంటారు. స్టంట్ రీసెంట్గా వేస్తే కనుక యూజువల్లీ ఒక 10 months to 12 months అంటే 1 year వరకు ఆగి తర్వాత రీప్లేస్మెంట్ అని చేస్తుంటాం. CABG అంటే బైపాస్ చేశారు, కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. బైపాస్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ ఫంక్షన్ బాగుండేటప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది స్ట్రోక్ అని వస్తూ ఉంటుంది, వాళ్ళు రికవరీ అవుతారు. నాకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, రికవరీ అయ్యారు. క్వాడ్రిసెప్స్ అంటే థై మజిల్ ఈజ్ పవర్ఫుల్గా ఉంది, బాగానే ఉంది అనుకున్నటప్పుడు కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు. అందువల్ల ఈ కోమార్బిడ్స్ అంటాం వీటినన్నింటినీ. ఈ కోమార్బిడ్స్ అన్నింటినీ ఆప్టిమైజ్ చేసుకొని కీళ్ళ మార్పిడి చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మోకాలు మార్పిడి తర్వాత కింద కూర్చోవచ్చా? పద్మాసనం వేయచ్చా? అయితే కీళ్ళ మార్పిడి తర్వాత పద్మాసనం వేసుకోవచ్చా, యోగా చేయొచ్చా అని, కింద కూర్చోవచ్చా అనే క్వశ్చన్స్ ఉంటాయి. కీళ్ళ మార్పిడి చేసినాక క్రాస్ లెగ్గడ్గా కూర్చోవచ్చు, కానీ కింద డీప్ స్క్వాటింగ్ అంటాం. అంటే ఇండియన్ టాయిలెట్ అనేది ఫుల్గా మోకాలు వంచాల్సిన ఒకది. అంటే more than 130-140 degrees ఆఫ్ ఫ్లెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అటువంటి కేసులో డీప్ స్క్వాటింగ్ అనేది కీళ్ళ మార్పిడి తర్వాత చేయకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే అది మరీ ఎక్కువ వంచటం వల్ల జాయింట్ వేర్ అండ్ టేర్ ఎక్కువ అవటం కానీ, డిస్లొకేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక కింద కూర్చోవటం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, మట్టం వేసుకోవటం వరకు పర్లేదు, కానీ కింద కూర్చొని డీప్ స్క్వాట్స్ అనేది కీళ్ళ మార్పిడి తర్వాత చేయకపోవడమే మంచిది. 2 మోకాళ్లకు ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవచ్చా? యూజువల్గా కీళ్ళు అరగటం అనేది 2 వైపులా అరుగుతుందండి. 2 వైపులా అరిగిపోవడాన్ని బైలేటరల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అయితే ఒక కీళ్ళు కుడివైపు కొంచెం ఎక్కువ కానీ, ఒకవైపు తక్కువ కానీ అలా ఉండడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మనము ఒక కీళ్ళకి ఫస్ట్ సర్జరీ చేసుకొని తర్వాత రెండో దానికి ఆపరేషన్ యూజువల్గా ఒక 2 నుంచి 3 నెలల గ్యాప్లో చేసుకుంటాం. దాన్ని ఒక్కొక్క వైపు చేసుకుని స్టేజ్డ్ మెథడ్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటాం. 2 ఒక్కసారి కూడా కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. 2 కూడా చేయాలి అనుకుంటే పేషెంట్ ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ <70 years ఉంటే ఆ పేషెంట్కి కోమార్బిడ్స్ <1 అంటే ఒక షుగరు, ఒక బైపీ ఉండదు. బట్ అదర్వైజ్ ఈజ్ ఏ వెరీ యాక్టివ్ పర్సన్ అనుకునేటప్పుడు 2 కూడా ఒకేసారి కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. అదర్వైజ్ పేషెంట్ ఫిట్నెస్ లేకపోయినా అబౌవ్ 70 years ఇలాంటి వాళ్ళకైతే ఒక 2 నెలల నుంచి 3 నెలల గ్యాప్లో కీళ్ళ మార్పిడి చేసుకోవడం మంచిది. మోకాలు మార్పిడి ఆపరేషన్ విఫలమైతే మన ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? అయితే కీళ్ళ మార్పిడి చేసినాక 100కు 100% గ్యారంటీ ఉందా అనే టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏ సర్జరీ కూడా 100కి 100% గ్యారంటీ అనేది ఉండదు చెప్పాలంటే. ఇది కూడా ఒక మేజర్ ఆపరేషన్. యూజువల్గా 98% వాళ్ళకి కీళ్ళ మార్పిడితో మంచి ఉపశమనం కలుగుతుంది, రిస్క్ లేకుండానే ఉంటుంది. ఫస్ట్ 1 yearలో తీసుకుంటే, కాంప్లికేషన్స్ రేట్లో తీసుకుంటే కనుక DVT అంటే వెయిన్లో క్లాట్ అవ్వటం అనేది, లెగ్లో ఉన్నటువంటి వెయిన్ రక్తనాళంలో క్లాట్ అయ్యి అది మళ్ళీ మన కాంప్లికేషన్స్ లైక్ పల్మనరీ ఎంబోలిజం ఇట్లాంటివి వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కానీ, లేకుంటే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ కానీ ఇలాంటి ఇవ్వటం వల్ల DVT శాతం చాలా వరకు లేదు అని తగ్గించగలిగాము, లేదు అని చెప్పవచ్చు మన ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ. అదేవిధంగా ఫస్ట్ 1 yearలో ఇంకొక కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్ అనేది నిజంగా చాలా డివాస్టేటింగ్ కాంప్లికేషన్ అనుకోవచ్చు. ఒకసారి మోకాలు మార్పిడి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మనం సర్జరీ మాత్రమే దాని ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంగ్ విత్ IV యాంటీబయాటిక్స్తో పాటు
ఎర్లీగా ఒక 3 నెలల లోపలే మనకి ఇన్ఫెక్షన్ కానీ బయటపడితే దాన్ని మొత్తం వాష్ అవుట్ చేసి యాంటీబయాటిక్ బీడ్స్ అని వాడి పాలీ అంటే మధ్యలో ఉన్నటువంటి ప్లాస్టిక్ని మార్చడం జరుగుతుంది. అదే కనుక మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే స్టేజ్డ్ మెథడ్లో చేస్తాం. అంటే ఉన్న ఇంప్లాంట్స్ని మళ్ళీ తీసేసి దాంట్లో యాంటీబయాటిక్ స్పేసర్స్ అట్లాంటివి పెడతాం. దాని తర్వాత యూజువల్గా ఒక 2 to 3 మంత్స్లో రివిజన్ ఇంప్లాంట్స్ అనేవి రివిజన్ వాడి రివిజన్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 10 సంవత్సరాల్లో మనం తీసుకుంటే కనుక ఆ జాయింట్ లూజ్ అయిపోతూ ఉంటాయి, ఏసెప్టిక్ లూజనింగ్ అంటాం. అవి ఎప్పుడు అవుతాయి? యూజువల్గా మ్యాక్సిమం మనకి అనమాట మొత్తం కాంప్లికేషన్స్ 10 సంవత్సరాల్లో తీసుకుంటే యూజువల్గా 4 to 5% ఉంటాయి. 95 మంది బాగానే ఉంటారు. ఆ 4 to 5% వాళ్ళలో ఉండేటటువంటిది మెయిన్ కాంప్లికేషన్స్లో ఇన్ఫెక్షన్ అని కానీ, ఏసెప్టిక్ లూజనింగ్ కానీ, లిగమెంట్ బ్యాలెన్సింగ్ లూజనింగ్ ఆఫ్ ది లిగమెంట్స్ ఉండటం కానీ, వీటి వల్ల వచ్చేటువంటి వాటికి మనం రివిజన్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దాదాపు 95 మంది 25 ఇయర్స్ వరకు ఈ కాంప్లికేషన్ ఫ్రీగా ఉండగలుగుతారు. సపోజ్ ఈ కాంప్లికేషన్స్ వచ్చినా మనం సర్జరీలు చేసి మళ్ళీ రివిజన్ సర్జరీలు చేసి బాగు చేసుకోవచ్చు. మోకీలు మార్పిడి తర్వాత ఎన్ని రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలి? ఈ కీళ్ళ మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే రిహాబిలిటేషన్ అనొచ్చు మనం. ఆ ఫిజియోథెరపీ అంటే కండరాలుకి స్ట్రెంథనింగ్, థై మజిల్ కండరాలు స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం మూమెంట్ ఎక్సర్సైజెస్, కాళ్ళు మూమెంట్ కూడా మనం ఆప్టిమల్గా స్ట్రైట్గా ఉండే లెగ్ను మనము సర్జరీ చేసిన దాన్ని పేషెంట్ రీటైన్ చేసుకోవడానికి కాళ్ళు పూర్తిగా పైకి వెత్తటం, దాదాపు 100 degrees to 110 degrees వరకు కాళ్ళు ముడవటము, ఈ ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెంథనింగు, వాకింగు, అంటే వితౌట్ ఎనీ ఎయిడ్స్, అంటే వాకర్ కానీ ఒక క్రచ్ కానీ లేకుండా నడవటం, ఇవన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ది రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఫస్ట్ 3-4 వీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అయినాక. అందువల్లనే మనం ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా ఆపరేషన్ అయిన మొదటి రోజు నుంచి ఫిజియోథెరపీ చేయండి, కాలు కదపండి, లిఫ్ట్ చేయండి, అన్నీ చేస్తుంటాం. ఎందుకు? డీవీట్ అండ్ వెయిన్ క్లాట్స్ అవ్వకుండా ఉండడం కోసము, అదేవిధంగా ఆప్టిమల్ మూమెంట్ రావడం కోసము, మజిల్ స్ట్రెంత్ ఉండడం వల్ల బ్యాలెన్స్డ్గా చక్కగా నడవడం కోసం, ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. అయితే ఫిజియోథెరపీ చేసినప్పుడు నొప్పి వస్తుంది కదంటారు. నొప్పి వచ్చినప్పుడు కొంతవరకు ఫస్ట్ 2 వీక్స్ నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఫిజియోథెరపీ అనేది మస్ట్గా పోస్ట్ ఆపరేటివ్గా చేయాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడికి సరైన వయసు లేదా సరైన సమయం ఏది? కీళ్ళ మార్పిడి అనేది పూర్తిగా అరిగిపోయి గ్రేడ్ 4లో ఉన్న ఆస్టియోఆర్థరైటిస్ అంటే పూర్తిగా అరిగిపోయి నడవలేకుండా బాగా వంగిపోయిన కీళ్ళకు మాత్రమే పరిష్కార మార్గంగా అది చూపించాలి తప్ప నొప్పులకి మోకాలు నొప్పి వచ్చిందంటే కీళ్ళ మార్పిడి దానికి పరిష్కారం కాదు. కీళ్ళ మార్పిడికి అనేది స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. అందువల్ల స్పెసిఫిక్గా బాగా అరిగిపోయిన కీళ్ళకు మాత్రమే మనం అది చూస్ చేసుకోవాలి. గ్రేడ్ 1, 2, 3లో ఉన్న వాటికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, అంటే కింద కూర్చోపోవడం, మెట్లు ఎక్కకపోవడము, సరైనటువంటి వెయిట్ మనం ఉంచుకోవటము, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని నివారించి ఆ సిమ్టమ్స్ని ఒక్కటువంటి ప్రభావాన్ని తగ్గించుకొని మనం స్టేజ్ 4 వరకు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అంతేగాని మనము కీళ్ళ మార్పిడి ప్రతిదానికి అదే సొల్యూషన్ కాదు. అదేవిధంగా ఎర్లీగా నేను కీళ్ళ మార్పిడి చేసుకుంటే బాగుంటుందా అని చాలామంది అడుగుతుంటారు. కీళ్ళ మార్పిడి అనేది ఎంత అరిగిపోయిన తర్వాత కూడా కీళ్ళ మార్పిడి చేయొచ్చు. కీళ్ళ మార్పిడి బాగా అరిగిపోయిన దానికి కీళ్ళ మార్పిడి చేయలేము అనేది పరిస్థితి కాదు. దాంట్లో కొంత టెక్నాలజీ కొంత వాడాల్సి ఉంటుంది. ఇంప్లాంట్ కూడా కొన్నిసార్లు రొటీన్గా వేసేవి కూడా కొంతమందికి సరిపోకపోవచ్చు బాగా అరిగిపోయిన వాళ్ళకి. అలా ఉంటుంది తప్ప కీళ్ళ మార్పిడి అనేది ఏదో స్టేజ్ 2లో 3లో చేసుకుంటే బాగుంటుందా ఫ్యూచర్ అనేది లేదు. 2లో 3లో ఇట్లా ఉండేటప్పుడు స్టేజెస్లో ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా వేరే మార్గాలే చూడాలి కానీ ఆపరేషన్నే ఎంచుకోకూడదు. బాగా అరిగిపోయిన స్టేజ్ 4లో ఉన్నటువంటి ఆర్థరైటిస్కి మాత్రమే కీళ్ళ మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. కృత్రిమ కీళ్ళ మన్నిక కూడా సగటున 20 ఏళ్లకు పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి సంబంధించిన భయాలు అర్ధరహితమనే చెప్పుకోవాలి. సందేహాలు వీడి సకాలంలో సర్జరీ చేయించుకుంటే మోకాళ్ల నొప్పులను ఇట్టే వదిలించుకోవచ్చు.